హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఎంతమందికి పానీపూరి ఇష్టమో ఖచ్చితంగా నా కామెంట్స్లో అయితే చెప్పండి. నాకైతే పిచ్చగా ఇష్టం, చాలా ఇష్టం అండి పానీపూరి అంటే. మా విలేజ్లోనైతే బండి పెడతారు కానీ మా వారిని తీసుకోవమ్మంటే అస్సలు తీసుకోపోడు. ఊకే అడిగినా తీసుకుపోతలేడు అని చెప్పేసి, బయట ఫుడ్ తినొద్దని చెప్పేసి అంటాడు. అందుకే నేనే ఇంట్లో అయితే చేస్తున్నాను. చూడండి ఎలా చేశాను ఏంటి అనేది. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఓన్లీ మనం కూడా చేసుకోవచ్చు అనిపించింది ఇంట్లో. చాలా ఈజీగా ప్రాసెస్ అండి. చూడండి నేను ఎలా చేశానో చూసేయండి. చూసారుగా, ఫస్ట్ అయితే మన ఉప్మా రవ్వ ఉంటుంది కదా, రవ్వనైతే తీసుకున్నాను. ఒక కప్ అట్లా తీసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్, అలాగే సోడా, అలాగే కొంచెం గోధుమ పిండి అయితే వేసి ఒకసారి మంచిగా కలుపుకోండి. చాలా బాగా వచ్చాయి. నాకు అనిపించింది షాప్లో అటు ఇటు బయట తినకుండా మన ఇంట్లోనే చేసుకుంటే బెటర్ కదా, మనీ కూడా సేవ్ అవుతాయి, కడుపు నిండా తినొచ్చు అనిపించింది. అందుకే ఇంట్లోనైతే చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఓన్లీ రవ్వ, కొంచెం గోధుమ పిండి, సాల్ట్, సోడా, ఒక 4 ఐటమ్స్ అయితే మనకు ఇంట్లోనే పానీపూరి అనేది రెడీ చేసుకోవచ్చు అన్నమాట. చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది. నేనైతే ఫస్ట్లోనైతే అనుకున్నాను ఎలా చేస్తారో, అవి ఎలా పొంగుతాయో ఏంటో, ఎలా చేస్తారో అని చెప్పేసి అనుకునేదాన్ని. కానీ ఒకసారి నేనైతే యూట్యూబ్లో చూసి ట్రై చేశాను. చాలా బాగా వచ్చాయి. ఎప్పటికీ నేను ఇలానే చేస్తున్నాను అన్నమాట. ఇది సెకండ్ టైము. ఫస్ట్ టైం కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. చూసారు కదా, దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మనం ఇలానైతే కలుపుకోవాలన్నమాట. పిండి ఎక్కువ వాటర్ వస్తే మనకనేది జాబ్ అయిపోతుంది. మనకు చేస్తుంటే చపాతీ కరెక్ట్గా రాదండి. అందుకే వాటర్ కొంచెం చూసుకుంటూ పోసుకోండి. కొంచెం గట్టిగానే ఉంచుకోండి పిండిని మాత్రం. ఎందుకంటే రవ్వ పోస్తున్నాం కదా, కొంచెం తొందరగా మనకు గోధుమ పిండిలాగా కాదు కదా, కొంచెం ఎక్కువ పోసుకోదన్నమాట వాటర్. ఒక హాఫ్ అన్ అవర్ అయితే పిండిని నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ ఒక మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత చూసారుగా, అంతవరకు మనం అయితే ఇక్కడ ఒక ప్యాన్ పెట్టి ఇందులోనైతే ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తా చూడండి. అంతవరకు మనం ఆయిల్ అనేది యూజ్ చేసుకుంటే ఇవనేది మనం రెడీ చేసుకోవచ్చు అన్నమాట. చూసారుగా, ఇక్కడనైతే కొంచెం ముద్దలాగా తీసుకొని మనం చపాతీ చేసుకుంటాం కదా, అలా చపాతీలాగా చేసుకోవాలండి. చపాతీ ఇది కొంచెం గట్టిగా వస్తుందన్నమాట. లాంగ్ అంటే కొంచెం ప్రెస్ చేసుకుంటా మనం చపాతీని చేయాల్సి ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు రవ్వ కదా అండి, గోధుమ పిండిలాగా కాదు కాబట్టి మనకు రవ్వ కొంచెం గట్టిగానే వస్తుంది. చూడండి, ఇలా చేసుకోవాలన్నమాట. మనకు కరెక్ట్ రాకున్నా పర్లేదు. మామూలుగా ఇప్పుడు మనం సైడ్‌లకి ఎట్లుంది చూసారు కదా, మనం ఓన్లీ మిడిల్‌లోనే ఇలా పెట్టుకోండి. మీకు గ్లాస్ కానీ అలాగే ఏమన్నా మూతలు ఇలా ఉంటే ఇలా రౌండ్ అప్ చేసుకోండి. చూసారు కదా, నేనైతే ఇక్కడ ఆయిల్ క్యాన్ మూతతోనైతే చేస్తున్నాను. ఎందుకంటే రౌండ్గా ఉంది, సైజ్ కూడా పర్ఫెక్ట్గా ఉందని చెప్పేసి. చిన్న గ్లాస్తో కూడా చేశాను కానీ అవి కరెక్ట్ రావట్లేదు, చిన్నగా వస్తున్నాయి. అందుకే ఇవి మీడియం సైజ్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఆయిల్ క్యాన్ మూతతోనైతే చేశాను. చూసారుగా, ఇలానైతే పిండిని తీసేయండి. ఇలా తీసామంటే మనకు పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. అలాగే మిగతా పిండిని కూడా ఇలానే చపాతీ పిండిలాగా మనం చపాతీ చేస్తాం కదా, అలా చపాతీలానే చేసి ఇలా రౌండప్ చేసుకోవాలన్నమాట. మిగిలిన పిండి మొత్తం ఇలానే చేసుకోవాలి. మనం చూస్తారు కదా ఇక్కడ సైజు, మనం మీడియం సైజ్ పెట్టుకోవచ్చు, హై సైజ్ అలా ఉంటుంది కదా, అలానైతే పెట్టుకోవచ్చు. నేనైతే ఏ విధంగానైతే చేశాను, ఓన్లీ క్యాప్స్తోనే చేశాను అనమాట. గ్లాస్ అనేది కొంచెం పెద్దగా వస్తున్నాయి అని చెప్పేసి. ఇక్కడనైతే మా అక్క, మా పిల్లలు, మేమందరం ఈవినింగ్ స్నాక్స్ కోసం పిల్లలకైతే చేసి పెడతానన్నమాట. ఓకే, బండి దగ్గరికి వెళ్తామని చెప్పేసి అంటున్నారు. అందుకే ఇంట్లోనే చేద్దామని చెప్పేసి ఇక్కడనైతే చేస్తున్నాము మా అక్క నేను కలిసి. చూడండి, ఇక్కడనైతే చపాతీలాగా చేసి మనమైతే చేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మనం అక్కడికి వెళ్ళి రోడ్డు మీదకి పోయి తింటే మాత్రం ఒక 10 రూపీస్కి ఒక 4 వేస్తున్నారు కదా, మనం కడుపు నిండా తిన్నట్టే అనిపించదు. 20 రూపీస్ తిన్నా కూడా మన కడుపు నిండిపోదన్నమాట. ఎందుకంటే పానీపూరి అంటే ఇష్టపడని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. కాలేజ్ టైంలోనైతే నేనైతే ఫుల్ తినేదాన్ని. మ్యారేజ్ అయిన తర్వాత అన్నీ క్లోజ్ అయిపోయాయి అన్నమాట. అంటే మర్చిపోయాను అన్నమాట తినడం. అందుకే ఇంట్లోనే చేస్తున్నాము. చూడండి, ఇలా మూతతోనైతే ఇలా రౌండ్ అప్ చేసుకోండి, చాలా బాగా వస్తాయి.
ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదా, ఇందులోనైతే ఇప్పుడైతే వేసుకుందాము. ఇక్కడ ఏంటంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని మనమైతే వేయించుకోవద్దు అనమాట. కొంచెం లో ఫ్లేమ్లో అంటే మామూలుగా ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇలా వేసుకొని మనం ఇలా ఒకటి వేసామంటే దాన్ని అలానే పైకి కిందికి అనాలన్నమాట. అప్పుడే మనకు పూరి అనేది పొంగుతుంది, లేదంటే గట్టిగా అయిపోతాయి అన్నమాట. చూసారు కదా, అలా 2-3 ఎలా వేసుకోవచ్చు. వేసుకుంటా మనం జల్లెడతోనైతే కొంచెం అటు ఇటు అనుకుంటా ఉండాలండి, లేదంటే పొంగవు. చూసారు కదా, ఇలానైతే పొంగుతాయి అన్నమాట. కొంచెం పైకి కిందికి అలా అంటుంటే మనకు పూరి అనేది మంచిగా పొంగుతుంది. చూసారు కదా, కొన్ని అయితే వస్తాయి, కొన్ని అయితే రావండి. నేను ఫస్ట్ టైం చేసినప్పుడైతే పర్ఫెక్ట్గా అన్నీ మంచిగా పూరి పొంగాయి. కానీ ఈసారి ఎందుకో కానీ కొంచెం పొంగలేదు. నాకు అనిపించింది కొంచెం గోధుమ పిండి ఎక్కువ వేసానా అనిపించింది. గోధుమ పిండి కొంచెమే తక్కువ వేసుకోవాలి, అప్పుడు మంచిగా వస్తాయి. ఫస్ట్ టైం చేసినప్పుడు నేను అప్పుడైతే కొంచెమే వేసాను అన్నమాట గోధుమ పిండి, కానీ ఇప్పుడు కొంచెం ఎక్కువ పడింది. అందుకే పొంగలేదేమో అనిపించింది నాకైతే. కానీ చాలా వరకు అయితే మంచిగా వచ్చాయి అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మిగతా వాటన్నింటినీ ఇలానే వేసుకోవాలి. వేసుకుంటూ ఇలా జల్లెడతోని ఇలా అన్నామంటే మనకు ఖచ్చితంగా పూరి అనేది వస్తుంది. నేను కాలేజ్ టైంలో ఉన్నప్పుడు మాత్రం పానీపూరి తినంది ఇంటికే వచ్చేదాన్ని కాదు ఫ్రెండ్స్తో పాటు. అంటే చాలా ఇష్టం అండి పానీపూరి అంటే. కట్లెట్ అయితే తినేదాన్ని కాదు, కానీ పానీపూరి అంటే చాలా ఇష్టం ఉండేది. అందుకే నాకైతే ఇప్పటికీ దాన్ని మర్చిపోనన్నమాట. లేడీస్కైనా జెంట్స్కైనా ఎవరికైనా చాలా ఇష్టం కదా పానీపూరి. చూసారు కదా, ఇక్కడనైతే కొన్ని అయితే వచ్చాయి అలా. చూసారు కదా, చాలా అంటే చాలా బాగున్నాయి అసలు. చూసారుగా, మనకు ఫస్ట్ చేసినప్పుడు కొంచెం మెత్తగా అనిపిస్తాయి, కొంచెం గాలి తాకుతుంటే మనకు అనేది అవి గట్టి పడతాయి అన్నమాట. చూసారుగా, ఈ విధంగానైతే మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగానైతే ఈజీగా చేసుకోవచ్చు. మనం బండి దగ్గరికి పోకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. అలాగే మనం దానికి కట్లెట్ కావాలి కదా, అది కూడా ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ప్లీజ్ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయడం మర్చిపోద్దు. మీరు ఇచ్చే లైకే నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.